హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి శ్రీ మద్దాంజనేయ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈరోజు కార్తీక సోమవారం కదా, మేము ప్రతి సంవత్సరం వెళ్తాము. ఇక్కడైతే పాలు అయితే పొంగిస్తాము కార్తీక మాసంలో. ఇంకా ఈరోజు కూడా వచ్చామన్నమాట. మంగళవారం అయితే జనం ఎక్కువగా ఉంటారని చెప్పేసి ఇంకా సరే టికెట్ తీసుకుని పాలు అయితే పొంగించాము. ఇలా 3 సార్లు పాలు పొంగిన తర్వాత అప్పుడు మనం కడిగి పెట్టిన బియ్యం కూడా వేసేసుకోవాలి. ఇంకా చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఈ లోపల మాకు కూడా దగ్గరే అనమాట. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము ఇక్కడికైతే. ఇంకా బియ్యం కూడా వేసేసాను. పాలు అయితే 3 సార్లు పొంగినాయి. 2 సార్లు వీడియోలో అయితే తీసాను, 3వసారి అయితే వీడియో తీయలేదనమాట. ఇంకా ఇక్కడ అయితే పాయసం రెడీ అయిపోయింది. ఇంకా రైస్ అయితే ఉడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా కిందకి దించేసాను అనమాట. అప్పుడు బెల్లం, తురిమిన బెల్లము, ఇంకా యాలకుల పౌడర్ వేసి బెల్లం కరిగే వరకు కలిపేసుకుంటే ఇంకా పొయ్యి దగ్గర కూడా ఇంకా పొయ్యి దగ్గర 3 ఆకుల్లో ప్రసాదం అయితే పెట్టేసిన తర్వాత మిగతా ప్రసాదం బాక్స్లోకి అయితే తీసుకున్నానండి. ఈ ప్రసాదం స్వామివారికి తీసుకెళ్తున్నామంట. ఇక్కడైతే 3 ప్రదక్షిణలు చేసేసి గుడి చుట్టూరు ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఈరోజు అయితే 1,00,000 తమలపాకులతో స్వామివారికి బయట అయితే పూజ చేస్తున్నారు. దంపతుల చేత పూజ చేపిస్తున్నారు. మేము లోపల దర్శనానికి అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ప్రసాదం కూడా దేవుడి దగ్గర పెట్టి చాలాసేపు ఉన్నామండి లోపలైతే. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత విఘ్నేశ్వర్ కూడా పూలు పెట్టేసి అరటిపళ్ళు, కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాం అనమాట. ఇంకా గుళ్ళో అయితే కాసేపు కూర్చున్నామండి. ఈ లోపు అయితే మా స్వామివారి ప్రసాదం అయితే తీసుకొచ్చారు. ఇంకా లడ్డు ప్రసాదం, పులిహార అనమాట. ఇంకా తర్వాత అన్న సమారాధనకి వెళ్ళి భోజనం చేసేసి అయితే తిరిగి బయలుదేరిపోయాము. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఏమనుకున్నా జరుగుతుంది ఖచ్చితంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.